సర్జికల్ అయోర్టిక్ వాల్ రీప్లేస్మెంట్లో ఏం చేస్తామంటే ఛాతీలో ఒక కోత పెట్టి ఛాతీని ఓపెన్ చేసి బైపాస్ పంప్ మీదకి వెళ్ళి హార్ట్ స్టాప్ చేసి ఏదైతే అయోర్టిక్ వాల్వ్ డ్యామేజ్ అయ్యి ఉన్నదో ఆ వాల్వ్ను పూర్తిగా తీసివేసి ఈ యొక్క ఆర్టిఫిషియల్ వాల్వ్ను పెడతాం. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆర్టిఫిషియల్ వాల్వ్ ఇద్దరు మెకానికల్ ఉండొచ్చు, బయోప్రోస్థెటిక్ ఉండొచ్చు. సో ఇట్లా ఏ విధంగా అయినా కూడా ఈ ఆర్టిఫిషియల్ వాల్వ్ అనేది గుండెలో పెట్టడం అనేది ఈ సర్జికల్ వాల్వ్లో చేస్తాం. అదే ట్రాన్స్కాథెటర్ అయోర్టిక్ వాల్వ్లో ఏం చేస్తామంటే తొడ ద్వారా ఒక చిన్న పైపును పాస్ చేసి ఇక్కడ ఈ ఇమేజ్లో కనపడుతున్నట్టు, మీకు ఈ బొమ్మలో కనపడుతున్నట్టు ఇది మనం ఆర్టిఫిషియల్ వాల్వ్. ఇది ఒక బెలూన్ కనపడుతుంది చూసారా, ఈ బెలూన్ ద్వారా ఈ ఆర్టిఫిషియల్ వాల్వ్ని తీసుకొచ్చి మునుపు వాల్వ్ ఎక్కడుందో అదే పొజిషన్లో ఈ ఆర్టిఫిషియల్ వాల్వ్ని మనం కరెక్ట్గా అయోర్టిక్ లొకేషన్లో మనం పెడతాం. సో ఇది అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ ప్రక్రియలో ఒక నూతన అధ్యాయం కింద చెప్పవచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏదైతే అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ పరీక్షలు ట్రీట్మెంట్ జరుగుతున్నదో సుమారు 2 లక్షల మందికి ప్రతి సంవత్సరం ట్రాన్స్కాథెటర్ ద్వారా, అంటే వితౌట్ ఓపెన్ హార్ట్ సర్జరీ, ఈ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే ఇదివరకు రోజుల్లో ఎవరికైతే మనం ఆపరేషన్ చేయలేము, అయోర్టిక్ వాల్వ్ మార్చలేము అని అనుకుంటున్నామో వాళ్ళందరికీ ట్రాన్స్కాథెటర్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ ద్వారా వాల్వ్ మార్పిడి మనం చేయగలుగుతున్నాం.